కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లేటరల్ ఎంట్రీ విధానంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గితే విపక్షాలతో పాటు స్వపక్షంలోనూ వ్యతిరేకత వస్తుండటంతో యూటర్న్ తీసుకోక తప్పలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విధానం ద్వారా పరోక్షంగా రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలు ఈ వివాదానికి కారణమయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం వెనకడిగేయడంతో రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ వ్యవస్థను అన్ని విధాలా పరిరక్షిస్తామని రాహుల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మొత్తానికి ఊహించని పరిణామాలతో మరోసారి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లేటరల్ ఎంట్రీ విధానంపై ఎన్డీఏ సర్కారు వెనక్కు తగ్గింది. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లేటరల్ ఎంట్రీ విధానంపై ఇటీవల విడుదల చేసిన లేటరల్ ఎంట్రీ నోటిఫికేషన్ను వెనక్కు తీసుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కు డీఓపీటీ మంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాశారు. లేటరల్ ఎంట్రీ నియామకాల్లో కూడా రిజర్వేషన్ల అవకాశాలను పరిశీలించాలని ప్రధాని ఆదేశించిన తరుణంలో ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్ వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మధ్యస్థ, సీనియర్ స్థాయి పోస్టుల్లో సాధారణంగా ఐఏఎస్ వంటి సివిల్ సర్వీసుల అధికారులతో భర్తీ చేస్తుంటారు. అయితే సివిల్ సర్వీసులతో సంబంధం లేని బయటి వ్యక్తులు, నిపుణులను కాంట్రాక్టు పద్ధతిలో ఆయా పోస్టుల్లో నియమించటాన్ని లేటరల్ ఎంట్రీ అంటారు. 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల కాల పరిమితిలో ఒప్పంద ప్రాతిపదికన వీరిని నియమిస్తారు. ఈ పద్ధతిని 2018లో మొదటిసారి అమలు చేశారు. ప్రస్తుతం పలు విభాగాల్లో జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ తదితర 45 పదవులను భర్తీ చేయడానికి యూపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. అయితే లేటరల్ ఎంట్రీ ప్రకటనను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో కేంద్రం మళ్లీ రివర్స్ అయినట్టు భావిస్తున్నారు. ఇక లేటరల్ ఎంట్రీ పద్ధతి ద్వారా నియామకాలు చేపట్టడం దళిత, ఓబీసీ, ఆదివాసీలపై దాడి అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బహుజనుల నుంచి రిజర్వేషన్లు లాక్కోవాలని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఎక్స్ లో పోస్టు చేశారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ వ్యవస్థను అన్ని విధాలా పరిరక్షిస్తామని రాహుల్ ట్వీట్ లో రాసుకొచ్చారు. అలానే ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వెనుకబడిన వర్గాలను తొలగించేందుకు ఇది పక్కా ప్రణాళికతో చేస్తోన్న కుట్ర అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మరోవైపు లేటరల్ ఎంట్రీ ప్రకటనపై ప్రతిపక్షాలే కాకుండా భాగస్వామ్య పార్టీలు సైతం వ్యతిరేకించడం మరో చర్చకు దారితీసింది. తెలుగుదేశం పార్టీ ఈ విధానాన్ని సమర్థించినప్పటికీ జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలు మాత్రం ఈ నియామకాలను తప్పుబట్టాయి. కేంద్ర మంత్రి, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ ఈ విషయంపై స్పందిస్తూ లేటరల్ ఎంట్రీ ప్రకటన పూర్తిగా తప్పని అన్నారు. తమ పార్టీ ఈ చర్యను పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. లేటరల్ ఎంట్రీ నోటిఫికేషన్ పై పునరాలోచించాలని సూచించారు. అలానే బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సైతం లేటరల్ ఎంట్రీ విధానాన్ని తప్పుబట్టారు. మొత్తానికి లేటరల్ ఎంట్రీ వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీలే కాకుండా సొంత కూటమిలోని పార్టీలు కూడా రివర్స్ అవడంతోనే మోదీ వెనకడుగు వేశారని చర్చించుకుంటున్నారు.